గొల్యాతు కేవలం ఇశ్రాయేలీలను ఎదిరించడానికి వచ్చిన ఒక యుద్ధవీరుడు మాత్రమే కాదు. యుద్ధ తర్ఫీదు పొందిన, యుద్ధము తెలిసిన, యుద్ధము నేర్చుకున్న ఇశ్రాయేలీల సైన్యాన్ని భయపెట్టిన ఒక భయం. గొల్యాతు మాటలు ఇశ్రాయేలీలకి నిరుత్సాహాన్నిచ్చినాయి. ఇశ్రాయేలీలకి యుద్ధము చెయ్యాలన్న ఆశను తీసివేసినాయి, ప్రాణభయాన్ని పుట్టించినాయి. ఆ గొల్యాతు మాట్లాడిన అవే మాటలు ఒక గొర్రెలు కాసుకునే పిల్లవాడికి మాత్రం రోషాన్ని పుట్టించినాయి. ఎందుకంటే ఇశ్రాయేలీల సైన్యము తమను తాము చూసుకుంటున్నప్పుడు దావీదు మాత్రమే తన దేవుణ్ణి చూసుకున్నాడు. ఇశ్రాయేలీల సైన్యము గొల్యాతు బలాన్ని కొలుస్తున్నప్పుడు దావీదు తన హృదయంలో దేవుని ఔన్నత్యాన్ని, దేవుని శక్తిని, దేవుని గొప్పతనాన్ని కొల్చాడు. ఒక సాధారణ వడిసెల, ఒక చిన్న రాయి తన ఎదురుగా ఉన్న గొప్ప యుద్ధవీరుడని లోకం అనుకుంటున్న గొల్యాతును పడగొట్టడానికి దావీదుకు ఆయుధాలైనవి. ఈ గొల్యాతును చంపగలిగినంత శక్తి వాటికి దావీదుకి దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని బట్టి వచ్చినాయి. ఈరోజు లోకము అనేక విషయాలను చూస్తుంది, నిన్ను భయపెడుతుంది, నిన్ను అవమానపరుస్తుంది, నీకు నిరుత్సాహాన్ని ఇస్తుంది. నువ్వెవరిని చూస్తున్నావు? నువ్వు గెలవటం దేవునికి ఇష్టం కాదా? ప్రియదేవుని బిడ్డ, నిన్ను భయపెట్టేది ఏదైనా సరే నువ్వు దేవుణ్ణి చూసుకొని చిన్న ప్రార్థన, ఆయన మీద ప్రేమతో కూడిన ఒక చిన్న కార్యము చేసిన అవి బలమైన ఆయుధాలుగా నీ నిరాశని, నీ భయాన్ని, నీ ఇబ్బందిని, నీ సమస్యని జయిస్తాయి. భయపడకు, శక్తి పొందుకో. యుద్ధము యెహోవాదే.